క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, సిలువ వేయబడిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ 9వ రోజు సిలువ ధ్యానపు ఆరాధన కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి చేరి వచ్చి ఉన్న మనమందరం కూడా దైవ సన్నిధానములో ఇప్పటి వరకు చక్కటి ఆత్మీయమైన సిలువ సంకీర్తనలతో ఈ రాత్రి అందలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించి మనమందరం కూడా ఘనపరిచి ఆరాధించి ఉన్నాం. ఈ రాత్రి చేరి వచ్చి ఉన్న మనలందరినీ ప్రేమించి ఈ 9వ రోజు సిలువ ధ్యానపు ఆరాధనలో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము, అందరూ కూడా మీ వద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యమును ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యములో వ్రాయబడిన మాటలు ఏమిటంటే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణమును పొందునంతగా, అంటే సిలువ మరణమును పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగములో అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఆ రోజుల్లో తాను తెలియచేస్తా ఉన్నటువంటి మాటలు ఏమిటంటే, యేసుక్రీస్తు సిలువ శ్రమల మరణ పునరుద్ధానమును గురించి పౌలు ఇక్కడ చక్కని వాక్యోపదేశాన్ని ఆనాటి యొక్క ఫిలిప్పీలో ఉన్న సంఘానికి పౌలు తెలియచేస్తా ఉన్నాడు. పౌలు అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి ఏది మరణము పొందునంతగా, అంటే సిలువ మరణమును పొందునంతగా ఆయన విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ రాత్రి నేను మీకు ధ్యానం చేయబోతున్న ధ్యాన వాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు మానవుల రక్షణార్థమై మరి పరలోకాన్ని విడిచి ఈ పాపభూయిష్టమైన ఈ లోకానికి వచ్చి ఆయన ఒక నేరస్తునిగా సిలువలో మరణించుటకు కూడా తన్ను తాను విధేయత చూపిన వాడై తన్ను తాను మరణానికి అప్పగించుకున్నవాడుగా పరిశుద్ధ గ్రంథములో
ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. గమనించండి, క్రీస్తు జీవించినటువంటి కాలములో సిలువపై మరణించడము కన్నా మరి నీచమైనటువంటిది ఆ రోజుల్లో మరొకటి అనేటువంటిది ఉండేది కాదు. ఒక వ్యక్తి సిలువ ఎక్కి సిలువలో మరణించడం అనేటువంటిది అది నీచమైన నేరస్తులకు మాత్రమే. ఆ రోజుల్లో రోమనులు అనేటువంటి వారు నీచమైనటువంటి నేరస్తులను బంధించి ఆ సిలువ కొయ్యకేసి వారిని కొట్టి, సిలువలో వారిని హింసించి, సిలువలో వారు మరణించేటట్లు ఆనాటి యొక్క రోమా ప్రభుత్వము నేరస్తులను అలాగూ శిక్షను విధించేటువంటి విధానాన్ని ఆనాటి యొక్క రోమా ప్రభుత్వ పరిపాలన కాలములో మనము చూడగలుగుతూ ఉన్నాము. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును మనము గమనిస్తే ఆయన అత్యున్నతమైన స్థానము నుండి దిగివచ్చి ఏది మన కోసం నీచాతి నీచమైన మరి కార్యాన్ని ప్రభువారు సిలువలో అనుభవించాడు. సిలువలో ప్రభు ఎలా ఆయన మరణించాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ రాత్రి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో అతి నీచాతి నీచముగా, అతి ఘోరముగా, అతి భయంకరముగా మరి యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఆయన సిలువలో మరణించినటువంటి వాడుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతూ ఉన్నాము. గమనించండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చూస్తే కూడా రాయబడింది, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మరి మీ నిమిత్తము యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తము ఆయన 2026 సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు మనందరి కొరకు కూడా మరి దరిద్రతను అనుభవించవలసి వచ్చింది. అసలు ఆయన ఎవరు అంటే ఆయన ధనవంతుడు. ధనవంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు మనలో ఉన్నటువంటి దరిద్రతను పోగొట్టడానికి, 2 ఈ రాత్రి నిన్ను నన్ను మనందరినీ కూడా ధనవంతులుగా చేయడానికి ధనవంతుడైనటువంటి ఆయన దరిద్రతను అనుభవించి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన సర్వమానవాళి పాప పరిహార్థము నిమిత్తము కలువరి సిలువలో ప్రభువారు యజ్ఞ పశువుగా, యాగవ పశువుగా ఆయన బలర్పణ అర్పింపబడ్డాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈ రాత్రి మీకు ధ్యానం చేయబోతున్న ధ్యానవాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, యేసుక్రీస్తు సిలువలో ఆయన ఎవరి కొరకు మరణించాడు. అది ఈ రాత్రి నేను మీకు ధ్యానం చేయబోతున్న ధ్యానవాక్యం. ఈ 9వ రోజు సిలువ ధ్యానపు ఆరాధనలో నేను మీకు ధ్యానం చేయబోతున్న ధ్యానవాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, యేసుక్రీస్తు సిలువలో ఎవరి కొరకు ఆయన మరణించాడు. ఎవరి కొరకు మరణించాడండి? చెప్పాలి. ఎవరి కొరకు ప్రభువారు మరణించాడు? ఏమండి? నీ కొరకు, నా కొరకు, ఆయన మనందరి కొరకు
సిలువలో ప్రభువారు మరణించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితము ఆయన సిలువలో మరణించడానికి గల కారణం ఏంటంటే, అసలు ఎవరి కొరకు ఆయన మరణించాడు అంటే, పరిశుద్ధ గ్రంథములో మనము చూద్దాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. ఏలయనగా మనము ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమైన భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయెను. పౌలు ఇక్కడ ఏమంటున్నాడండి? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యములో అపోస్తుడైనటువంటి పౌలు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ఎవరి కొరకు ఆయన మరణించాడంటున్నాడు పౌలు. ఏమండి? బలహీనుల కొరకు మరణించాడట. ఈ రాత్రి నీవు కావచ్చు, నేను కావచ్చు, ఈ రాత్రి దైవ సన్నిధానములో కూడి ఉన్న మనమందరము కూడా ఎవరమండి? బలవంతులమా, బలహీనులమా? చెప్పాలి. మనమందరము కూడా యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన శరీరధారుడుగా రాక మునుపు, ఆయన సిలువలో మరణింపక మునుపు నీవు కావచ్చు లేదా నేను కావచ్చు, ఈ రాత్రి దైవ సన్నిధానములో కూడి ఉన్న మనమందరము కూడా మనము ఎలాంటి వారిమో తెలుసా? మనమందరము కూడా బలహీనులమట. ఎవరమండి మనము? బలహీనులము. అంటే బలము లేనటువంటి వారిమి. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు సిలువలో ఈ రాత్రి ఆయన ఎవరి కొరకు మరణించాడు అంటే, బలహీనుల కొరకు ఆయన మరణించవలసి వచ్చింది. యేసుక్రీస్తు సిలువలో మరణించడానికి కారణం నీవు, నేను, మనమందరమే కారణం. ఎందుకంటే నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన బలవంతులుగా చేయడానికి, బలహీనులుగా ఉన్న మనలను బలవంతులుగా చేయడానికి బలవంతుడైన దేవుడు బలహీనుడైపోయి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన మరణించవలసి వచ్చింది. అర్థమైందా? యేసుక్రీస్తు పిల్లరా, ఆయన సిలువ మరణము పొందునంతగా, ఆయన సిలువలో మరణము పొందునంతగా పిల్లరా తన ప్రాణాన్ని కలువరి సిలువలో అర్పించడానికి గల కారణం ఏంటంటే, విధేయత చూపిన వాడై ఈ రాత్రి బలహీనులుగా ఉన్న మనలను బలవంతులుగా చేయుట కొరకు బలవంతుడైన దేవుడు ఆయన బలహీనుడైపోయి ఆయన సిలువలో విధేయత చూపి తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు సిలువలో ఆయన ఎవరి కొరకు మరణించాడు అనగా, రెండవదిగా అదే రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. 8వ వాక్యం. అయితే దేవుడు ఏమండి మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లంగా, మనము ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడట. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు? ఆ కలువరి సిలువలో, ఆ గొల్గొతా కొండ మీద ఆ రోమా సైనికులు పెట్టే వేదనలకు, శ్రమలకు, నిందలకు, అవమానాలకు, ఆ బాధలన్నిటినీ కూడా ఆయన ఎందుకు విధేయత చూపిన వాడే సిలువలో ఆయన ఎందుకు తన శరీరాన్ని రోమా సైనికులకు ఎందుకు అప్పగించాడు? సిలువలో ఎందుకు ఆయన విధేయత చూపించాడు అనగా, రెండవ కారణము, పాపులమైన మన కొరకు యేసుక్రీస్తు వారు సిలువలో మరణించవలసి వచ్చింది. ఏమండి? పాపులముగా ఉన్న మన కొరకు. వేదాల్లో ఒక శ్లోకం ఉంది కదా, సర్వపాప పరిహారం
రక్త ప్రోక్ష నమస్సం త్రధత్మం పరమాత్మ పుణ్యదాన బలియాగం. పాపములు క్షమించాలంటే పాపము చేయని వాడే పాపిని క్షమించే అధికారము ఆ పాపము చేయని వాడికి ఉంటుంది. ఈ లోకములో తల్లి గర్భమున పుట్టిన ప్రతి ఒక్కరిమి కూడా మనం ఎవరమండి? సర్వతః పాపులం, జన్మతః పాపులం. పిల్లరా, మనము పాపములోనే పుడుతున్నాం, పాపములోనే జీవిస్తున్నాం, పాపములోనే మరణిస్తున్నాం. పాపములో మరణించి పాతాళానికి వెళ్ళటము తండ్రికి ఇష్టము లేక తన ప్రియ కుమారుడైన క్రీస్తును 2026 సంవత్సరాల క్రితము పాపులను రక్షించుటకు క్రీస్తు కల్వరి శిలువలో ఆయన మరణించవలసి వచ్చింది. గమనించండి ప్రియులారా, పాపుల కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. పాపుల కొరకు ఆయన శిలువలో మరణించాడు. పాపుల మధ్యనే ఆయన పరిచర్య చేశాడు 3.5 సంవత్సరాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు మరణించాడు తెలుసా మీకు? మూడవదిగా అదే రోమాపత్రిక చూడండి, 5వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? శత్రువులైన వారి కొరకు ప్రభువు మరణించవలసి వచ్చింది. శత్రువుల కొరకు ప్రభువారు మరణించాడు. శత్రువులుగా ఉన్న వారి కొరకు, బలహీనుల కొరకు, పాపుల కొరకు. ఇంకా మనము చూస్తే 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చూస్తే అక్కడ అపోస్తుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడో తెలుసా? ఎవరి కొరకు చనిపోయాడు? చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎవరి కొరకు ప్రభువారు ఆయన సిలువలో మరణించాడంటే హింసించే వారి కొరకు మరణించాడు. ఇంకా హాని చేసిన వారి కొరకు మరణించాడు. అజ్ఞానుల కొరకు మరణించాడు. దేవదూషణలు చేసే వారి కొరకు మరణించాడు. యేసుక్రీస్తు కల్వరి సిలువలో ఆయన ప్రాణము పెట్టడానికి గల కారణం, ఎవరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఎందుకొరకు ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే అజ్ఞానుల కొరకు మరణించవలసి వచ్చింది. హాని చేసే వారి కొరకు మరణించవలసి వచ్చింది. హింసించే వారి కొరకు మరణించవలసి వచ్చింది. శత్రువుల కొరకు పిల్లల మరణించవలసి వచ్చింది. దేవదూషణ చేసే వారి కొరకు ఆయన సిలువలో మరణించవలసి వచ్చింది. పిల్లరా, లోకము కొరకు కూడా ఆయన మరణించవలసి వచ్చింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అంటే లోకము కొరకు, లోకములో ఉన్న సర్వ మానవాళి కొరకు ఆయన సిలువలో మరణించవలసి వచ్చింది. ఇంకొక విషయం చెప్పమంటారా నన్ను? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనము గమనిస్తే అక్కడ పౌలు అంటాడు, యేసుక్రీస్తు సిలువలో ఆయన ఎందుకు మరణించవలసి వచ్చిందో మీకు తెలుసా? చూడండి, ఎఫెసీయులో ఉన్న సంఘానికి పౌలు అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆ రోజు పౌలు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వాక్యము. ప్రేమించండి, క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను
అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను ఏమండి మహిమ గల సంఘముగాను తన ఎదుట సంఘము అందరినీ కూడా తన ఎదుట నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను యేసుక్రీస్తు వారు సిలువలో సంఘము కొరకు, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కొరకు ఉతక స్థానము చేత పిల్లరా మనలందరినీ కూడా పవిత్రులుగా, నిష్కరంకురాలుగా, నిష్కపటము లేని వారిగా చేయుట కొరకు, సంఘము కొరకు ఆయన మరణించాడు. సంఘము ఎవరిదండి? సంఘము ఎవరిది? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘం నీది కాదు, నాది కాదు, మనందరిది కాదు. సంఘం దేవునిది. సంఘం ఆయన శిలువ రక్తము చేత పిల్లరా సంఘాన్ని ఆయన స్థాపించాడు. యేసుక్రీస్తు పిల్లరా శిలువలో ఆయన ఎవరి కొరకు మరణించాడంటే చివరిగా సంఘము కొరకు ఆయన మరణించాడు. ఎవరి కొరకు మరణించాడండి? సంఘము కొరకు మరణించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఈ 9 విషయాలను బట్టి యేసుక్రీస్తు ఈ 9 విషయాలను బట్టి ఆయన మరణించవలసి వచ్చింది. ఆయన మరణించినప్పుడు ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు ఏంటో మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రియులారా బలహీనుల కొరకు మరణించాడు, పాపుల కొరకు మరణించాడు, శత్రువుల కొరకు మరణించాడు, ఈ లోకములో హింసించే వారి కొరకు మరణించాడు, ఈ లోకములో హాని చేసే వారి కొరకు మరణించాడు, ఈ లోకములో అజ్ఞానులుగా ఉన్న వారి కొరకు మరణించాడు, దేవదూషణలు చేసే వారి కొరకు మరణించాడు, లోకము కొరకు ఆయన మరణించాడు, సంఘము కొరకు ఆయన మరణించాడు. మరణించినప్పుడు ఆ రోజు జరిగింది ఏంటో మీకు తెలుసా? చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వాక్యమును ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా కూడా ఏం జరిగిందంటండి? యేసు ప్రభువారు సిలువలో వీరందరి కొరకు మరణించడము ద్వారా ఆ శుభ శుక్రవారము నాడు ఉదయము 9 గంటలప్పుడు గొలగతా కొండ మీద ప్రభువారిని రోమా సైనికులు సిలువ వేసినప్పుడు జరిగిన పరిస్థితులు ఏంటో మీకు తెలుసా? మధ్యాహ్నము ఏమైందంటండి? మధ్యాహ్నము 3 గంటలప్పుడు ఆ దేశమంతా కూడా చీకటి కమ్మిందంట. ఏం కమ్మిందంటండి? మధ్యాహ్నము 3 గంటలప్పుడు దేశమంతా కూడా చీకటి కమ్మటం ఏంటి? ఏమండి, మధ్యాహ్నము యేసు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు మధ్యాహ్నము ఏమైపోయిందో తెలుసా? మధ్యరాత్రిగా మార్చబడింది. మధ్యాహ్నం ఏమైపోయిందండి? మధ్యరాత్రి అయిపోయింది. దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి పిల్లరా, దేశమంతా కూడా చీకటి కమ్మింది. ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయారు. ప్రయాణాలు చేసేవారు ప్రయాణాల్లో ఎక్కడి వారు అక్కడ ఆగిపోయారు. ఎందుకంటే చీకటి, కటిక చీకటి, కారు చీకటి పిల్లరా, కానరాని చీకటి పిల్లరా. ఆనాడు ప్రభువారు మరణించినటువంటి ఆ శుభ శుక్రవారం నాడు ప్రభువారు సిలువలో మరణించగానే ప్రియులారా దేశమంతా కూడా చీకటి కమ్మింది. అది ఏం చీకటి తెలుసా? మధ్యాహ్నము మధ్యరాత్రిగా మారింది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ చీకటిని ఆనాటి దినాల్లో
ప్రజలు ఎవ్వరు కూడా అంత చీకటిని వారి జీవితాల్లో ఎప్పుడు కూడా చూడలేదు. చీకటి ఎప్పుడు పడుతుందండి? 6 గంటలప్పుడో లేక సాయంత్రము 5:30, 6 గంటలప్పుడో చీకటి పడుతుంది. కానీ 3 గంటలప్పుడు చీకటి పడటం ఏంటి? ప్రభువారు ప్రియులారా చూడండి, బలహీనుల కొరకు మరణించినప్పుడు, పాపుల కొరకు మరణించినప్పుడు, శత్రువుల కొరకు మరణించినప్పుడు, ఆయన హింసించే వారి కొరకు మరణించినప్పుడు, ఆయన ప్రియులారా హాని చేసే వారి కొరకు మరణించినప్పుడు, అజ్ఞానుల కొరకు మరణించినప్పుడు, దేవదూషణ చేసే వారి కొరకు మరణించినప్పుడు, లోకము కొరకు ఆయన మరణించినప్పుడు, సంఘము కొరకు ఆయన మరణించినప్పుడు, రమారమి 3 గంటల సమయమందు ప్రియులారా దేశమంతా కూడా చీకటి కమ్మటం ఏంటి? దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి పిల్లారా, చూడండి, చీకటి కమ్మడం మాత్రమే కాదు, యేసు ప్రభువారు మరణించినప్పుడు ఏమి జరిగింది తెలుసా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చూస్తే, దేవాలయపు తెరట పైనుండి క్రిందికి 2గా చిరిగిపోయిందట. యెరూషలేములో ఉన్న దేవాలయం యొక్క తెర గొల్గొతా కొండ మీద పిల్లరా యేసుక్రీస్తు వారు ఇదిగో తన ఆత్మను తండ్రి చేతికి ఎప్పుడైతే అప్పగించాడో, అప్పగించిన వెనువెంటనే దేవాలయములో ఉన్న తెర పైనుండి క్రిందకి 2గా చిరిగిపోయింది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లరా, యెరూషలేము దేవాలయములో ఉన్న తెరను మనము చూస్తే, యెరూషలేము యొక్క దేవాలయాన్ని సొలొమోను మహారాజు కట్టించాడు. ప్రియులారా చూడండి, యెరూషలేములో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని మనము చూస్తే, ఈ దేవాలయములో ఉన్నటువంటి యాజకుడు వెనుక ఉన్నటువంటి ఈ తెరను మనము చూస్తే, ఈ తెర ఎన్ని అడుగులు ఎత్తు ఉంటుందో మీకు తెలుసా? సుమారు 60 అడుగుల ఎత్తు ఉంటుందట. ఎన్ని అడుగులు ఎత్తు ఉంటుందండి? 60 అడుగుల ఎత్తు కలిగి 4.5 మందము కలిగినటువంటి ఆ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయపు తెర పైనుండి క్రిందికి 2గా మధ్యగా చిరిగిపోయింది. ఎప్పుడు? యేసుక్రీస్తు శిలువలో ప్రాణము తన తండ్రి చేతికి అప్పగించిన వెనువెంటనే ఏమండి ఏం జరిగిందండి? దేవాలయపు తెర 2గా చిరిగిపోయింది. చూడండి పిల్లలు, 3వదిగా మనము చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనాన్ని మనము చూస్తే, యేసు ప్రభువారు సిలువలో గొల్గొతా కొండ మీద సిలువలో తన ప్రాణాన్ని విడిచిన వెనువెంటనే భూమి వణికిందంట. ఏమండి? ఈ మనం నివసిస్తూ ఉన్న ఈ భూమి గజ 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 వణికిందంట, భయపడిందంట భూమి. ఎందుకు భయపడిందో తెలుసా? గొల్గొతా కొండ మీద సిలువలో మరణించిన వాడు సామాన్యుడు కాదు. లోక కళ్యాణార్థము, సర్వమానవాళి పాప పరిహార్థము నిమిత్తము యజ్ఞ పశువుగా, యాగవ పశువుగా మరణించినటువంటి వాడు మహనీయుడు, మహోన్నతుడు, మహాత్ముడు, పూజనీయుడు, పూజకు అర్హుడు, పూజింపదగిన వాడు. ఈ సృష్టి అంతా కూడా ఆయన మరణించగానే ఆకాశము కారు చీకటులు కమ్మింది. ఈ భూమి కూడా గజ 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 వణిగిపోయింది. పిల్లలు, ఈ భూమిలో ఉన్న బండలు కూడా ఏమండి, కొండలు, పర్వతాలు ఏమైపోయాయంట? బద్దల బద్దలుగా పగిలిపోయి, ఎక్కడ కొండలు అక్కడ పగిలిపోయినాయి. చూడండి, ఎక్కడ రాళ్ళు అక్కడ ఎగిరెగిరి పడిపోతూ ఉన్నాయి, చల్లాచెదురైపోతూ ఉన్నాయి. భూమి కూడా గస 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 వణిగిపోతూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకో తెలుసా? సిలువలో మరణించిన వాడు సామాన్యుడు కాదు. సిలువలో మరణించిన వాడు, గొల్గొతా కొండ మీద ఆ సిలువ కొయ్య మీద ప్రాణము పెట్టినవాడు, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుచున్నవాడు, తన తండ్రికి తన ప్రాణాన్ని అప్పగించిన వాడు సామాన్యుడు కాదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకటి భూమి వణికింది, బండలు కూడా బద్దలైపోయాయి,
కొండలు కూడా రాళ్ళు ఎగసి ఎగసి పడుతున్నాయట. దేవునికే మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదండి, ఏమండి, ఆ కపాలం అనబడేటువంటి స్థలము, గొలగతా కొండ అంతా కూడా కపాలం. కపాలం అంటే శవాలను పాతిపెట్టేటువంటి సమాధుల తోటది. యేసుక్రీస్తు వారు ఆ కపాలం అనబడేటువంటి స్థలములో గొలగతా కొండ మీద ఆయన సిలువలో మరణించిన వెనువెంటనే ఆ సిలువ క్రింద ఉన్న సమాధులన్నీ కూడా తెరవబడ్డాయి. సిలువ మీద ఉన్నవాడు ఎప్పుడైతే మరణించాడో క్రింద ఉన్న సమాధులు, పిల్లల సమాధి చేయబడినటువంటి ప్రతి సమాధి, మూయబడిన ప్రతి సమాధులు కూడా వెనువెంటనే ఓపెనాయి, తెరవబడ్డాయి. ఎవరు సమాధులు తెలుసా? పరిశుద్ధుల యొక్క సమాధులు. పరిశుద్ధులుగా జీవించి మరణించి సమాధి చేయబడినటువంటి సమాధులన్నీ కూడా యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో తన తండ్రికి తన ప్రాణాన్ని అప్పగించగానే సమాధులన్నీ కూడా తెరవబడ్డాయి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యాలు చూసిన వారందరూ కూడా ఆ గొలగతా కొండ క్రింద సిలువను చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ దారిని పోయే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు తెలుసా? చివరిగా చదువుతారా ఆ మాటను? మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వాక్యాన్ని చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వాక్యము చదవండి. శతాధిపతియు అతనితో కూడా గొలగతా కొండ మీద ఉన్న కావలి ఉన్న వారందరూ కూడా ఈ జరిగినటువంటి కార్యాలను బట్టి చూచి వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఎవరైతే యేసు ప్రభువారిని ఆ గొలగతా కొండ మీద సిలువనెక్కించారో, సిలువ వేశారో, వాళ్ళందరూ కూడా అలాగే చూస్తున్నారండి. శతాధిపతి చూస్తున్నాడు, రోమా అధికారులు చూస్తున్నారు, ప్రభుత్వ నాయకులు చూస్తున్నారు, రోమా సైనికులు చూస్తున్నారు, రోమాలో పౌరత్వము కలిగిన ప్రజానికమంతా కూడా గొలగతా కొండ వైపే చూస్తున్నారు, సిలువ వైపే చూస్తున్నారు. అందరూ కూడా ఏమండి, ఏంట్రా ఉన్నపాటున ఈ యొక్క మధ్యాహ్నము 3 గంటల సమయంలో ఈ కారు చీకటిలు కమ్మటం ఏంట్రా? దేశమంతా కూడా చీకటి కమ్మటం ఏంట్రా? రెండవదిగా ఏం జరిగిందంటే అండి, రెండవదిగా దేవాలయపు తెర పైనుండి క్రిందకి చిరిగిపోవటం ఏంటి? భూమి వణికిపోవటం ఏంటి? కొండలు బద్దలైపోవటం ఏంటి? పరిశుద్ధుల యొక్క సమాధులు తెరవబడటం ఏంటి? ఇదిగో సిలువలో మరణించిన వాడు నిజముగా దైవ కుమారుడు రాతడు. ఏమంటున్నారండి? ప్రధాన యాజకులు, ఏమండి, శతాధిపతులు, రోమా సైనికులు, నాయకులు, అధికారులు ఆ సిలువ క్రింద సిలువను సిలువ వేసిన వారందరూ కూడా చూస్తున్నారండి. ఆ దారిన పోయే వాళ్ళు, వచ్చే వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు, నిజముగా సిలువ మీద ఉన్నవాడు దైవ కుమారుడురా. అన్యాయముగా, అక్రమముగా, నిర్దాక్షిణముగా మంచివాడిని మనము సిలువ వేసి చాలా తప్పు చేశాము, మనము చాలా పాపం చేశాం. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో పౌలు ఏమంటున్నాడు? ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణమును పొందునంతగా, అంటే మరణమును పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను సిలువలో తగ్గించుకున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన సిలువలో తగ్గించుకున్నాడు గనుకనే ఇన్ని కార్యాలు ఆయన సిలువ ద్వారా, సిలువ మరణము ద్వారా ఇన్ని అద్భుతాలు జరగగలిగి ఉన్నాయి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తిరిగి రేపటి రాత్రికాలపు సిలువ ధ్యానపు ఆరాధనలో సిలువ మరణము ద్వారా
మనకు కలిగిన ప్రయోజనాలు ఏమిటో తిరిగి రేపటి శిలువ ధ్యానపు ఆరాధనలో మరికొన్ని విశేషాలతో తిరిగి మరలా మనం అందరం కూడా కలుసుకుందాం. అప్పటి వరకు దైవ కృప, దైవాశీస్సులు మీ అందరికీ ఆయన కృప తోడై నడిపించునుగాక. ఆమేన్.